హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కూడా తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ అభ్యర్థిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ అయితే ఇంతవరకు అభ్యర్థిని అయితే డిసైడ్ చేయలే. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అలాగే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కూడా ఆయన మీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలవాలి అని ఆయన వారికి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గెలిపే మనకి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఒక ప్రధాన సూచికగా మారబోతుందంటూ కూడా ఆయన వారికి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక సేమ్ టైం గ్రేటర్ హైదరాబాదులో మనకి గతంలో సీట్లు రాకపోవడంతో ఈసారి మనం ఈ జూబ్లీహిల్స్ టికెట్ గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ప్రజల్లో ఉంది అనే ఒక టాక్ని ప్రజల్లోకి మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చాలా సీరియస్గా కష్టపడి మీరు ప్రతి గల్లీలో వార్డులలో తిరిగి అందరూ మంత్రులు అలాగే మేయర్ అలాగే లోకల్ నాయకులు కూడా తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు దోహదం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక అభ్యర్థి విషయానికి వస్తే ఇక సర్వేల ఆధారంగానే అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది. కేంద్ర పార్టీ నాయకులు కూడా సర్వే చేపిస్తున్నారు. వారికి ఎవరైతే గెలుస్తారో గెలుపు గుర్రాలలో ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా సీటు వస్తుంది. మనము అభ్యర్థి సెంట్రిక్గా కాకుండా ఆ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ గుర్తు సెంట్రిక్గానే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక సేమ్ టైం గ్రామాలలో ఓటర్ల మాదిరిగా సిటీలో ఓట్లయితే ఉండవు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల మనసులోకి మీరు వెళ్ళే విధంగా ప్రయత్నించండి. ఎందుకంటే మనకి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి కొన్ని 15 సంవత్సరాల పైన కొన్ని టర్ములు అవుతుంది. ఈసారి మనము అధికారంలో ఉన్నందుకు ఎలాగైనా మనము జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలంటూ రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. ఇక ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ కేటాయించడంతో అక్కడ ఆయన గుండెపోటుతో మరణం చెందడంతో ఖచ్చితంగా అక్కడ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ పార్టీదే కావడంతో ఆయన మరణం సిట్టింగ్ సీటు బీఆర్ఎస్దే కావడంతో ఇక అక్కడ ఖచ్చితంగా మేము గెలుస్తామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారు. కానీ వారి ఆలోచనలు కూడా మనమే పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మనం కృషి చేయాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక అభ్యర్థిని అయితే నియమించలేదు. వారికి కూడా అంటే ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డికి కూడా ఇది ఒక పెద్ద పరీక్షగానే మారిపోయింది. ముఖ్యంగా వారు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అటువంటి ఒక మంచి అభ్యర్థి వెతుకులాటలో వారు కూడా ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఒకసారి నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి ఒకసారి మంత్రులకి అలాగే మేయర్కి అక్కడ నాయకులకి ఏం సూచించారో మనమైతే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక జూబ్లీహిల్స్ మొదటి ఉప ఎన్నికల్లో విజయం కోసం అందరూ కష్టపడండి. ఇక ఈ గెలుపే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు బలమైన పునాది. పార్టీ బలం పెరిగింది. కష్టపడితే తిరుగులేని శక్తిగా మారుతాం. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పార్టీ సెంట్రిక్గా జరిగే ఎన్నికకు ఇదొక ప్రయోగశాల. సెంటిమెంట్తో గెలిచేందుకు బీఆర్ఎస్ యత్నం. సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక అంటూ ఆయన క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. ఇక ఒకవేళ నిన్న వార్తలు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడి అభ్యర్థికి నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. మీరు ఏ ప్రచారాన్ని కూడా మీరు నమ్మవద్దు.
అధికారికంగా మేము ప్రకటించిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తాము, అప్పుడే ఆ అభ్యర్థి కన్ఫామ్ తప్ప మీరు ఇప్పుడు వస్తున్న ఏ ప్రచారానికి కూడా మీరు నమ్మవద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కానీ నవీన్ యాదవ్ మాత్రం జూబ్లీహిల్స్లో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ పబ్లిక్కి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు అనే విషయం అయితే మనకి తెలుస్తుంది. ఇక ఇంకొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మంత్రులు పిసిసి చీఫ్తో ఆదివారం సాయంత్రం తన నివాసంలో జూబ్లీహిల్స్ బైపోల్పు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిగా మీరు జనాలలోకి తీసుకెళ్ళండి, మన ప్రభుత్వానికి సంబంధించి అలాగే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని జనాల్లోకి తీసుకువెళ్ళాలి తప్ప అభ్యర్థి విషయం ఇప్పుడు మీరు చర్చించాల్సిన అవసరం లేదు, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అభ్యర్థిని ఖచ్చితంగా కేంద్ర పార్టీ అలాగే రాష్ట్ర పార్టీ కూడా సర్వే నిర్వహించిన తర్వాత సర్వేలో ఖచ్చితంగా వచ్చిన ఒక మంచి అభ్యర్థికి మనం టికెట్ కేటాయిస్తామంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆ సీటుని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనైతే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చూడాలి మరి ఇక సానుభూతి పనిచేసి ఇంకా సిట్టింగ్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ భార్య గెలుపు వస్తుందా, లేకపోతే ఇక బీజేపీకి వస్తుందా, లేకపోతే ఇటు కాంగ్రెస్కి వస్తుందా అనేది అయితే మనం వేచి చూడాలి. బీఆర్ఎస్కి సంబంధించి అయితే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇక ఈ బీజేపీ కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు అభ్యర్థిని అయితే కేటాయించలేదు. ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.